ఏలూరు జిల్లా వేగవరం గ్రామ విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ నెల 5న దసరా ఊరేగింపు చూడడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని తొలుత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిని జనసేన పార్టీకి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. బాధితుడికి న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు. సామాజిక వర్గానికి చెందిన ములకాని రామచంద్ర అనే వ్యక్తి మరో ముగ్గురు కలిసి విచక్షణారహితంగా పొట్టలో తన్నితే లోపల పేగు ప్యాంక్రియాట్ అనే పేగు పగిలిపోవడం జరిగింది. దీనిపై వెంటనే నిందితులను శిక్షించి ప్రభుత్వమే అతనికి వైద్యం చేపించే నిమిత్తం తీసుకోవాలని బాధ్యత తీసుకోవాలని హెచ్చరిస్తాము. దీన్ని ఇప్పుడు వరకు మేము ఈరోజు తెలిసింది కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తాము. ఎవరైనా సరే ముందుండి నడిపించి ఆ విద్యార్థికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.